editorial. It's a very interesting one. Dose of optimism. ఆప్టిమిజం అంటే మీకు తెలిసిన విషయమే. ఆప్టిమిజం అంటే అర్థం ఏంటి? ఆప్టిమిజం, పెసిమిజం అంటాం. అంటే ఆశావాహ దృక్పథం. ఆశావాహ దృక్పథం అని చెప్పి మనం అంటాం కదా, దాన్ని ఆప్టిమిజం అంటాం. Positive. Guys, be on mute. Use chat box. India must improve its cold chain infrastructure to avail benefits of new vaccines. Cold chain infrastructure ni India first ఏం చేసుకోవాలి? ఇంప్రూవ్ చేసుకోవాలి. To avail benefits of new vaccines. ఈ న్యూ వ్యాక్సిన్స్ యొక్క బెనిఫిట్స్ ని మనం ఉపయోగించుకోవాలంటే కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తున్నారు. కోల్డ్ చైన్ అని ఎందుకంటే ఈ వ్యాక్సిన్స్ ని తక్కువ టెంపరేచర్ లో మెయింటైన్ చేయాలి. సో ఆ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ మన ఇండియాలో సరిగ్గా లేవు. వాటిని ఇంప్రూవ్ చేసుకోకపోతే ఆల్దో వ్యాక్సిన్స్ తెచ్చుకున్న వాటిని స్టోరేజ్ చేయలేని పరిస్థితిలోకి మనం ఎంటర్ అవుతాం. ఇది పరిస్థితి. డోస్ ఆఫ్ ఆప్టిమిజం అని ఎందుకన్నారంటే, ఫైజర్ అనే కంపెనీ, అమెరికాలో ఉన్న ఫార్మా కంపెనీ, వాళ్ళు అనౌన్స్ చేశారు కరోనా వైరస్ కి మేము తయారు చేసిన వ్యాక్సిన్ 90% ఎఫెక్టివ్ అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అందుకే డోస్ ఆఫ్ ఆప్టిమిజం అనే పదాన్ని వాడడం జరిగింది. ఈ ఆశావాహ దృక్పథం, పాజిటివిటీ, మంచి రోజులు రాబోతున్నాయి అనే సెన్స్ వచ్చింది. మల్టీనేషనల్ డ్రగ్ కంపెనీ ఫైజర్ has announced promising results from its ongoing phase 3 trial of a potential COVID-19 vaccine. సో ఇదే ఇప్పుడు చెప్పాం, వాళ్ళు phase 3 ట్రయల్ అవుతుంది, దాని నుంచి రిజల్ట్స్ అనేవి ప్రామిసింగ్ గా ఉన్నాయి అని చెప్పారు. సో క్లినికల్ ట్రయల్స్ లో మీకు phase 0, phase 1, phase 2, phase 3 అని ఉంటాయి. నా ప్రీవియస్ ఎడిటోరియల్స్ లో ఐ కవర్డ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. ఈ phase 3 ట్రయల్ అనేది కొంచెం ఎక్కువ మంది పైన ట్రయల్ చేస్తారు. అండ్ దీంట్లో ఏమవుతుందంటే, ఒక ప్లేసిబో ఇస్తారు ఒకవైపు, ఇంకోవైపు కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇస్తారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చూడండి, ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి లెట్స్ అస్యూమ్ అనదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు అనుకుందాం. సో వీళ్ళకి ప్లేసిబో ఇచ్చారు. ప్లేసిబో అంటే వ్యాక్సిన్ కాదు, అది మీకు వ్యాక్సినే ఇచ్చామని చెప్పి ఇచ్చేస్తారు. వీళ్ళకి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు అనుకోండి, వీళ్ళకి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు, వీళ్ళకేమో ప్లేసిబో ఇచ్చారు. సో వీళ్ళకి ఇద్దరికి తెలియదు, మీకు వ్యాక్సిన్ ఇచ్చామనే చెప్పేస్తారు. సో వీళ్ళకి ఇచ్చిందేమో మామూలుగా షుగర్ కోటెడ్ డ్రగ్ లాగా మామూలుగా బాడీలోకి ఎక్కిస్తారు. అది బాడీ పైన ఎటువంటి ఎఫెక్ట్, మెడిసినల్ ఎఫెక్ట్ ఉండదు, కానీ సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది. నాకు వ్యాక్సిన్ ఎక్కించారనే ఫీలింగ్ వీళ్ళకి వెళ్తుంది. వీళ్ళకి నిజంగానే వ్యాక్సిన్ వేశారు. ఎందుకు ఇది చేస్తారంటే, నాకు మందు వెళ్ళింది, నా బాడీలోకి మందు వెళ్ళింది, నాకు తగ్గిపోతుందనే పాజిటివ్ భావన వల్ల కూడా తగ్గవచ్చు. అది అలా తగ్గిందా లేకపోతే నిజంగానే మందు ఎఫెక్టివ్ గా పనిచేసిందా అని చెక్ చేయడం కోసం ట్రయల్స్ లో ఇది కూడా ఫాలో అవుతారు. అర్థమవుతుందా? సో వీళ్ళకి కూడా తగ్గిపోయింది అనుకోండి, ప్లేసిబో ఇచ్చిన వాళ్ళకి కూడా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ పనిచేసిందని ఎలా అనుకుంటాం? వీళ్ళకి తగ్గకూడదు, వీళ్ళకి తగ్గాలి, అప్పుడే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల తగ్గింది అని మనకు అర్థమవుతుంది. అదర్వైజ్ అర్థం కాదు. అందుకోసం ఇది చేస్తారన్నమాట. హౌవెవర్ దీస్ ఎర్లీ రిజల్ట్స్, మామూలుగా డ్రగ్స్ కి అయితే ఏం చేస్తారంటే ప్లెసిబో ఇవ్వచ్చు, లేదంటే ఇది కూడా అంటే అప్పటికి ఆల్రెడీ ఉన్న బెస్ట్ డ్రగ్, గోల్డ్ స్టాండర్డ్ అంటారు. ఇప్పుడు COVID-19 కి వేరే వ్యాక్సిన్ లేదు కాబట్టి మనం చెప్పడానికి వెళ్ళలేదు. ఆల్రెడీ ఉన్న బెస్ట్ డ్రగ్ ని ఇస్తారు. డ్రగ్ ట్రయల్స్ చేసినప్పుడు అగైన్ మీరు 2 గ్రూపులుగా డివైడ్ చేసి సేమ్ ప్రొఫైల్ తీసుకొని వీళ్ళకి అందుబాటులో ఉన్న బెస్ట్ అవైలబుల్ డ్రగ్ ఇస్తారు, వీళ్ళకి న్యూ డ్రగ్ ఇస్తారు. సో బెస్ట్ అవైలబుల్ డ్రగ్ అంటే న్యూ డ్రగ్ బెటర్ గా పర్ఫామ్ చేస్తేనే కదా మనకు ఉపయోగం. సో దీన్ని గోల్డ్ స్టాండర్డ్ అంటారు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ గోల్డ్ స్టాండర్డ్. సో దీనికంటే బెటర్ రావాలి, రైట్? సో మనం అంత డీటెయిల్డ్ గా వెళ్ళాల్సిన అవసరం లేదండి. However, these early results of the vaccine candidate being 90% protective in the trials volunteers, nearly 40,000 are enrolled. 2 డాష్ల మధ్యలో ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. వాలంటీర్స్ అన్నారు, దానికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. 40,000 మంది ఎన్రోల్ అయ్యారంట మేము ట్రయల్ లో పార్టిసిపేట్ చేస్తామని. వ్యాక్సిన్ క్యాండిడేట్ అంటే అర్థం ఏంటి? అది ఇంకా వ్యాక్సిన్ కాదు, ఇట్స్ ఎ క్యాండిడేట్ వ్యాక్సిన్. ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటాం, అంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, అతను ఇంకా ఎమ్మెల్యే అవ్వాలా. అలాంటి వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ అంటాం. సిమిలర్ గా వ్యాక్సిన్ అవ్వడం కోసం ఇది ట్రయల్స్ లో ఉంది. సో యూ కాల్ ఇట్ వ్యాక్సిన్ క్యాండిడేట్. ఇట్ ఇస్ నాట్ ఎ వ్యాక్సిన్ యెట్. ఎందుకంటే ట్రయల్స్ అన్ని పూర్తయి అక్కడ FDA అప్రూవల్ చేస్తే అప్పుడు వ్యాక్సిన్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇస్ అ వ్యాక్సిన్ క్యాండిడేట్.
ఆఫ్ ద వ్యాక్సిన్ క్యాండిడేట్స్ బీయింగ్ 90% ప్రొటెక్టివ్ అని వాళ్ళు చెప్పారు. ఈ రిజల్ట్స్ లో అలా వచ్చిందని. ఈజ్ ద ఓన్లీ ఇంపార్టెంట్ డీటెయిల్ దట్ ఈస్ పబ్లిక్. ఈ ఒక్క విషయం బయటికి తెలిసింది. అంటే ఇంకా చాలా విషయాలు చెప్పలేదు. 90% ప్రొటెక్టివ్ అన్న విషయం మాత్రమే చెప్పారు. Pfizer, which is using a vaccine candidate by the German firm BioNTech, had disclosed in September that for a vaccine to be judged 60% effective, 164 volunteers would have to contract COVID-19. 164 మంది కాంట్రాక్ట్ అవ్వాలి. కాంట్రాక్ట్ అంటే అర్థం ఏంటి? సోకడం. ఇఫ్ యూ హావ్ కాంట్రాక్టెడ్ కరోనా వైరస్, మీకు కరోనా వైరస్ సోకింది అని అర్థం. కాంట్రాక్ట్ అంటే మనం ఇద్దరి మధ్య చేసుకునే కాంట్రాక్ట్ కాదు. ఇక్కడ ఒక వ్యాధి మనకి సోకితే దాన్ని కాంట్రాక్ట్ చేసుకుందాం అంట. ఓకే, ఇఫ్ యూ హావ్ కాంట్రాక్టెడ్, అది కాంటాక్ట్ నాన్న ప్రీతం, అది కాంటాక్ట్ ట్రేసింగ్, కాంట్రాక్ట్ కాదు. ఎవరెవరితో టచ్ లోకి వెళ్ళావని ట్రేస్ చేయడం, దట్ ఈస్ కాంటాక్ట్ ట్రేసింగ్, నాట్ కాంట్రాక్ట్ ట్రేసింగ్. ఇఫ్ యూ హావ్ కాంట్రాక్టెడ్ మలేరియా, నీకు మలేరియా సోకింది. ఇఫ్ యూ హావ్ కాంట్రాక్టెడ్ COVID-19, నీకు COVID-19 సోకింది అని అర్థం. 164 మంది వాలంటీర్స్ కి కోవిడ్-19 సోకాలి. అంతమంది మినిమం వాలంటీర్స్ ఉండాలి అని చెప్తున్నారు. 60% ఎఫెక్టివ్ అని చెప్పడానికి. దిస్ ఇంక్లూడ్స్ బోత్ ద వ్యాక్సిన్ అండ్ ప్లెసిబో గ్రూప్స్. ప్లెసిబో గ్రూప్స్, వ్యాక్సిన్ గ్రూప్స్ కలిపి చెప్పాను కదా. కొంతమంది ప్లెసిబో గ్రూప్స్, కొంతమంది వ్యాక్సిన్ గ్రూప్స్. ప్లెసిబో అంటే మందు కాదు, మందు అని చెప్పి వాళ్ళకి ఇస్తారు కానీ అది మందు కాదు, దాన్ని ప్లెసిబో అంటాం. మామూలుగా మీకు డ్రగ్స్, మీకు తలనొప్పికి ఒక మందు తయారు చేశారు అనుకోండి, తలనొప్పికి ఒక అనాసిన్ మందు తయారు చేస్తారు, ఇంకోటి అనాసిన్ లాగి ఇంకో బెల్లిస్తారు. ఇది ఓన్లీ షుగర్ కోటెడ్, ఇందులో ఏం ఉండదు అందులో బెస్ట్. కానీ పేషెంట్కి ఆ విషయం చెప్పాం, ఇదిగో నీకు మందు ఇస్తున్నాం అని చెప్పి బెల్ల నోట్లో తోస్తారు. అతను మందు వేసారని అనుకుంటాడు కానీ ఏం ఉండదు. కానీ సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, నేను మందు వేసుకున్నాను నాకు తగ్గిపోతుంది అనే ఫీలింగ్ ఉంటుంది, దాన్ని ప్లెసిబో అంటాం. This includes both the vaccine and placebo groups. The claim of 90% is based on a sample of 94 volunteers, but it is not known how many belong to either group. 90% అనేది దేని మీద బేస్ చేసుకొని 94 వాలంటీర్స్ శాంపుల్ బేస్ చేసుకొని చెప్పారు. కానీ అందులో ప్లెసిబో గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు, ఈ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు అనేది తెలియదు. హౌ మెనీ బిలాంగ్ టు either గ్రూప్ అనేది క్లారిటీ లేదు. It is also unclear if those who are eventually infected manifested mild or moderate severity of disease. ఇది కూడా మనకు తెలియదు. మీకు అర్థమవుతుందా? It is not known how many. It is also unclear if those who are voluntarily eventually infected, ఎవరికైతే ఇన్ఫెక్ట్ అయ్యారో వాళ్ళకి మైల్డ్ సిమ్టమ్స్ వచ్చాయా, మోడరేట్ సివియరిటీ ఉందా అనేది కూడా క్లారిటీ లేదు. అంటే ఇంతమంది ఉన్నారని తెలుసు, అందులో ప్లెసిబో గ్రూప్ లో ఎంతమంది, ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి ఎటువంటివి వచ్చాయి అనేది కూడా క్లారిటీ లేదు. Though the results according to Pfizer were announced by an expert independent committee, they have not yet been announced by the standard procedure of peer-reviewed journal. Okay, సో వీళ్ళు ఏమంటారు, ఈ రిజల్ట్స్ అనేవి మేము చెప్పలేదు, ఒక ఇండిపెండెంట్ కమిటీకి ఇచ్చాము, వాళ్ళే బేసికల్ గా రివ్యూ చేసి అనౌన్స్ చేశారు అని చెప్పి ఫైజర్ చెప్పింది. అయినప్పటికీ they have not yet been announced by the standard procedure of a peer-reviewed journal. Peer-reviewed journal procedure follow అయ్యి అనౌన్స్ చేయలేదంటారు. సో peer-reviewed journal అంటే అర్థం ఏమిటి? పియర్ అంటే అర్థం ఏంటి? మనలాంటి వాడు, సిమిలర్, ప్యారలల్ అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీతం వచ్చి ఒక రీసెర్చ్ చేస్తున్నాడు అనుకోండి. ప్రీతం ఈస్ డూయింగ్ సమ్ రీసెర్చ్ యాక్టివిటీ. ఓకే, రాకేష్ ఏమో ప్రీతం లాంటి వాడే. సో ప్రీతంకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఏం చదువుకున్నాడో రాకేష్ కూడా అటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అదే చదువుకున్నాడు. తిను రీసెర్చ్ చేసి ఒక పేపర్ పబ్లిష్ చేశాడు. పేపర్ పబ్లిష్ చేశాడు. సో ఈ పేపర్ని, అంటే ఈ పేపర్ పబ్లిష్ చేశాడు కదా ప్రీతమ్, ఈ ప్రాసెస్ లో రాకేష్ ఇన్వాల్వ్ కాలేదు. రాకేష్ కి వెనకాల ప్రాసెస్ తెలియదు. కానీ ఇప్పుడు రాకేష్ ఈ పేపర్ ని రివ్యూ చేసి అంతా బాగానే ఉంది అని చెప్పి సర్టిఫై చేశాడు అనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ ఎ పియర్ రివ్యూడ్ సర్టిఫికేట్ అంటారు. ఎందుకంటే ఈ భాష మనకు అర్థం కాదు కదా వేరే వాళ్ళకి, ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి దాని గురించి ఐడియా ఉంటుంది. అందుకే అదే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దాన్ని రివ్యూ చేస్తే దట్ బికమ్స్ ఎ పియర్ రివ్యూడ్ జర్నల్ అంటారు. అండ్ ఒకరికొకరు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, తెలిసిన వాళ్ళు అవ్వకపోవడమే కరెక్ట్. ఇంకా రాకేష్ కి ప్రీతంకి సంబంధం లేకపోవాలి, వాళ్ళు సేమ్ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, సేమ్ కైండ్ ఆఫ్ ఫీల్డ్ లో రీసెర్చ్ చేసి ఉన్నారు, అతను రివ్యూ చేసి ఇట్ బికమ్స్ ఎ పియర్ రివ్యూడ్ జర్నల్.
అలాగే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ రిజల్ట్స్ కి సంబంధించి కూడా అలాంటి ట్రయల్స్ పైన COVID-19 ఇట్లాంటి ట్రయల్స్ పైన అవగాహన ఉన్న ఇంకొకరు చేస్తే అది పియర్ రివ్యూడ్ అయినట్టు. అర్థమైందా? పియర్ రివ్యూడ్ అంటే వాళ్ళ ద్వారా ఇంకా అనౌన్స్ చేయబడలేదు. ఇన్ షార్ట్, దేర్ ఇస్ స్టిల్ టైమ్ టు బి రిలయబుల్లీ షూర్ దట్ ద రిజల్ట్స్ యాక్చువల్లీ హోల్డ్ అప్ ఇన్ ఏ వైడర్ పాపులేషన్. సో దీని అర్థం ఏంటంటే మనం 100% రిలయబుల్లీ అంటే ఆధారపడిన విధంగా షూర్, నమ్మడానికి, కాన్ఫిడెంట్ గా ఉండడానికి ఇంకా టైం ఉంది. దట్ ద రిజల్ట్స్ యాక్చువల్లీ హోల్డ్ అప్ ఇన్ ఏ వైడర్ పాపులేషన్. ఓవరాల్ జనరల్ పాపులేషన్ కి వీటిని రిలీజ్ చేసినప్పుడు రిజల్ట్స్ అనేవి ఇంతే పాజిటివ్ గా వస్తాయి, ఇది నిలబడుతుంది. హోల్డ్ అప్ అంటే ఇప్పుడు ఏదైతే వచ్చిన రిజల్ట్ అది నిలబడుతుంది అని నమ్మడానికి ఇంకొంచెం టైం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన డేటా అనేది పూర్తిగా నమ్మకాన్ని ఇవ్వట్లేదు. అఫ్ కోర్స్ దేర్ ఇస్ డోస్ ఆఫ్ ఆప్టిమిజం, పాజిటివిటీ ఉంది, కానీ పూర్తిగా నమ్మడానికి లేదు, ఇంకొంచెం టైం ఉంది అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తుంది. ఎందుకంటే ప్రొసీజర్ పూర్తిగా ఫాలో అవ్వలేదు, పియర్ రివ్యూడ్ జర్నల్ ద్వారా ఇది రాలేదు అనేది ఒకటి. ఇంతకు ముందేమో మళ్ళీ ఎవరు ఏ గ్రూప్ కి ఎంతమంది ఉన్నారు అనేది తెలియదు అనేది ఇంకొకటి, రైట్? సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ మేనిఫెస్టెడ్ అంటే డెమాన్స్ట్రేటెడ్ అని అర్థం, బయటికి చూపించాయి. ఎటువంటివి? మైల్డ్ ఆర్ మోడరేట్ సివియరిటీ ఆఫ్ డిసీజ్. వాళ్ళకి ఆ సివియరిటీ అనేది మైల్డ్ గా చూపిస్తుందా లేదా మోడరేట్ గా చూపిస్తుందా? మేనిఫెస్ట్ అంటే డెమాన్స్ట్రేట్, షో కేస్ అని అర్థం, బయటికి కనిపించడం. Pfizer's announcement may not have an immediate impact for India. ఇండియాకి ఇమీడియట్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు దాని అనౌన్స్మెంట్ వల్ల. ఇంపాక్ట్ అంటే ప్రభావం. అన్లైక్ కోవిషీల్డ్ బై సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆర్ కోవాక్సిన్ బై భారత్ బయోటెక్ లిమిటెడ్, దేర్ ఆర్ నో లార్జ్ ఫేజ్ 3 ట్రయల్స్ ఆఫ్ ద వ్యాక్సిన్ ఇన్ ఇండియా. ఈ రెండింటికి ఇండియాలో లార్జ్ ఫేజ్ 3 ట్రయల్స్ జరిగాయి, కోవిషీల్డ్ కి కోవాక్సిన్ కి. కానీ వీళ్ళ దానికి ఇండియాలో ఫేజ్ 3 ట్రయల్స్ జరగలేదు. While there were early discussions with Pfizer, there is yet no confirmation on whether India can be assured of early access to even a fraction of the vaccine output in the event it is readied. ఓకే, ఇప్పుడు ఫైజర్ తో మన గవర్నమెంట్ డిస్కషన్స్ మొదలు పెట్టింది. ఒకవేళ నిజంగా ఇది సక్సెస్ఫుల్ అయ్యి మీరు రిలీజ్ చేస్తే మాకు కూడా ఇవ్వండి అని డిస్కషన్ మొదలు పెట్టింది. మొదలు పెట్టినప్పటికీ ఓకే, దేర్ ఇస్ యెట్ నో కన్ఫర్మేషన్ ఏమి ఇంకా లేదు ఆన్ వెదర్ ఇండియా కెన్ బి అష్యూర్డ్ ఆఫ్ ఎర్లీ యాక్సెస్. ఎర్లీగా మనకి కూడా ఇస్తారు, మనకి అష్యూరెన్స్ ఇప్పటి వరకు లేదు. అర్థమవుతుందా? కెన్ బి అష్యూర్డ్ ఆఫ్ ఎర్లీ యాక్సెస్ అనేది ఈవెన్ టు ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద వ్యాక్సిన్ అవుట్పుట్. వాళ్ళు చేసిన దాంట్లో కనీసం ఒక 10%, 1%, 2% అయినా ఇండియాకి వస్తుందా లేదనే విషయంలో ఇప్పటికీ అష్యూరెన్స్ లేదు, గ్యారంటీ లేదు. ఎందుకంటే విపరీతమైన డిమాండ్, డబ్బున్న కంట్రీలు ఫస్ట్ కొనుక్కుంటాయి. అమెరికన్ కంపెనీ కాబట్టి ఫస్ట్ అమెరికాకి ఇస్తుంది. ఇంకా బాగా డబ్బు వాళ్ళ ఫ్రెండ్ కంట్రీస్, బాగా మనీ ఉన్న వాళ్ళు, ఇవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇండియా ఎఫర్ట్ చేయగలుగుతుందా లేదా, చేయగలిగిన ఎంతమందికి, తక్కువ పాపులేషన్ కాదు కదా మనకి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. The vaccine candidate is based on mRNA technology, which eschews the use of an infectious particle such as a portion of the virus and uses a piece of RNA that is then made into an antigen by the body's own machinery. ఇది మీకు చెప్పాలి. ఇక్కడ eschew అంటే అవాయిడ్ అని అర్థం. అవాయిడ్ అంటే అది ఫాలో అవ్వదు, స్టే అవే ఫ్రమ్ అని అర్థం. ఈ వ్యాక్సిన్స్ ఎలా వర్క్ చేస్తాయని ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను, బట్ మరొకసారి చెప్తూ అది రెగ్యులర్ గా ఎలా పనిచేస్తాయో తెలిస్తే మీకు ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు బాడీ హ్యూమన్ ఇక్కడ ఉన్నాడు, లెట్స్ సే దేర్ ఈజ్ ఏ మైక్రో ఆర్గానిజం, డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం ఇక్కడ ఉంది. వైరస్ అనుకోండి, లేదా బ్యాక్టీరియా అనుకోండి, లేదా ప్రోటోజోవా అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఒక డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం. సో ఇది మన హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుంది? వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుంది? హ్యూమన్ బాడీలో ఉన్న తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి? దే ప్రొడ్యూస్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యాంటీబాడీస్ ఏమో ఈ వైరస్ ని చంపడానికి ప్రయత్నం చేస్తాయి. దే ట్రై టు కిల్, రైట్? ఇప్పుడు చంపగలిగితే డిసీజ్ తగ్గిపోతుంది, చంపలేకపోతే మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉంటుంది. అది జ్వరం రూపంలోనో, దగ్గు రూపంలోనో, బాడీలో రకరకాల పార్ట్స్ పైన అది ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇది జనరల్ గా ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలో ఎంటర్ అయితే జరిగే పరిణామ క్రమం ఇది. అయితే ఇది మామూలు కాన్సెప్ట్, యాంటీబాడీస్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి రెగ్యులర్ జనరల్ కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? వ్యాక్సిన్స్ లో జనరల్ గా మీకు లైవ్ వ్యాక్సిన్స్ ఉంటాయి, ఎక్కువగా లైవ్ వ్యాక్సిన్స్ అంటే అర్థం ఏంటి? వైరస్ బతికే ఉంటది కానీ ఇన్ఎఫెక్టివ్, బలం ఉంటుంది దానికి.
బలం లేని వైరస్ పార్టికల్ ని మన బాడీలోకి ఎంటర్ చేస్తారు కావాలని. ఇది వైరస్సే, దానికి అంత బలం ఉండదు, స్ట్రెంగ్త్ ఉండదు, అంటే మనల్ని ఇన్ఫెక్ట్ చేసే కెపాసిటీ ఉండదు, ఇనాక్టివ్ అనమాట. ఇనాక్టివ్ వైరస్ ని తీసుకొచ్చి మన బాడీలోకి పంపించినప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ నిజంగానే వైరస్ వచ్చేసిందేమో అనుకుంటాయి. బేసికల్ గా వైరస్ వచ్చింది కానీ దానికి బలం లేదు, అది మనల్ని హార్మ్ చేయలేదన్న విషయం మన ఈ వైట్ బ్లడ్ సెల్స్ కి తెలియదు. తెలియకుండా ఏం చేస్తాయి, ఎప్పటిలాగే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. అర్థమవుతుందా? యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ప్రొటెక్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోయి ఇప్పుడు నీకు విలన్, మనకి శత్రువు ఎలాంటి వాడో తెలియకపోతే కదా రిస్క్. శత్రువు ఎలాంటి వాడో తెలిస్తే దానికి తగ్గట్టు మనం రక్షణ వ్యవస్థ రెడీ చేసుకుంటాం. ఒక ఇనాక్టివ్ వైరస్ ని బాడీలో ప్రవేశపెట్టడం ద్వారా మన బాడీలో ఉన్న ఈ రక్షణ వ్యవస్థ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఓకే, రేపు పొద్దున నిజమైన విలన్ వచ్చినా సరే మనం రెడీగా ఉన్నాం కాబట్టి చంపేస్తాం. అర్థమవుతుందా మీకు? అర్థమైందా లేదా? మెసేజ్ ద్వారా చెప్పండి చాట్ బాక్స్ లో, అర్థమైందా లేదా? వ్యాక్సిన్, జనరల్ గా వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది అనేది అందరూ. ఒక ఇనాక్టివ్ వైరస్ ని బాడీలో ప్రవేశపెట్టి బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చేలాగా చేసి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తారు. చేసిన తర్వాత నిజమైన వైరస్ వచ్చినా సరే బాడీ సంసిద్ధంగా ఉంటుంది ఫైట్ చేయడానికి. ఇది జనరల్ గా వ్యాక్సిన్, జనరల్ గా ఒక పోలియో వైరస్ కానీ పోలియో వ్యాక్సిన్ కానీ ఇవన్నీ ఇలాగే పనిచేస్తాయి. ఇది ఒక పద్ధతి. ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి వ్యాక్సిన్ తయారీలో. ఇప్పుడు చెప్తుంది ఏంటి, ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ. దిస్ ఈస్ డిఫరెంట్. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఫంక్షన్ చేసే విధానం కంప్లీట్ గా డిఫరెంట్. ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇది కొంచెం మీకు ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ, ఈ ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వైరస్ ఉంది, COVID-19 ఉంది. కరోనా వైరస్ కి ఒక ఆర్ఎన్ఏ ఉంటుంది కదా, ఆర్ఎన్ఏ ఆ డిఎన్ఏ ఏంటి, కోడ్, జెనెటిక్ కోడ్. వి కాల్ ఇట్ జెనెటిక్ కోడ్. మన బాడీలో కూడా డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉంటుంది. ఇట్స్ ఎ ప్రోగ్రామ్. సింపుల్ గా చెప్పాలంటే ఒక కంప్యూటర్ కి ప్రోగ్రామ్ లాగా, కోడ్ లాగా, అంతేనా? అలాగే అనుకుంటాం కదా, ఆ కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ వస్తుంది. అలాగే హ్యూమన్ బాడీలో కళ్ళు ఎలా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, చర్మం ఎలా ఉండాలి, హార్ట్ ఎలా ఫంక్షన్ చేయాలి, ఇది ఎలా ఫంక్షన్ చేయాలి, ఈ సెల్ ఎలా ఉండాలి, ఆ సెల్ ఎలా ఉండాలి, ప్రోటీన్స్ ఎలా, బాడీకి అవసరమైన న్యూట్రియంట్స్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ప్రతిదానికి కూడా ప్రొసీజర్లు, కోడ్లు ఉంటాయి. దాన్ని బట్టి సెల్స్, మన బాడీలో ఉన్న సెల్స్ లో ఈ ఫంక్షన్స్, ఈ కోడ్ చూస్తారు, ఈ ప్రోగ్రామ్ చూస్తారు. ఇప్పుడు ఎలాగంటే బిర్యానీ చేయాలి, రెసిపీ చూడు, బిర్యానీ ఉండే, ఇట్స్ లైక్ ఏ రెసిపీ, జెనెటిక్ కోడ్. అలాగే కరోనా వైరస్ లో ఉండే ప్రోటీన్స్, కరోనా వైరస్ లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. దాని బాడీలో ఇన్ఫాక్ట్ 3 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. మెంబ్రెయిన్ ప్రోటీన్ ఒకటిని, స్పైక్ ప్రోటీన్ ఒకటిని, ఇంకొకటి ఏదో ఉంది, ఈతో వస్తుంది ప్రోటీన్, అదొకటి. 3 రకాల ప్రోటీన్స్ దానిలో ఉంటాయి అన్నమాట. అయితే అందులో స్పైక్ ప్రోటీన్ అనేది కొంచెం డేంజరస్. స్పైక్ ప్రోటీన్ ఇప్పుడు కరోనా వైరస్ స్ట్రక్చర్ లో ఉంటుంది చూడండి. కరోనా వైరస్ కి బయట మీరు బొమ్మ చూస్తే ఇక్కడ స్పైక్స్ కనిపిస్తాయా? కరోనా వైరస్ బొమ్మలో ఏం చూపిస్తున్నారు? అవి స్పైక్ ప్రోటీన్స్ అంటారనమాట. ఆ స్పైక్ ప్రోటీన్సే కొమ్ముల్లో ఉంటాయి. ఆ స్పైక్ ప్రోటీన్స్ డేంజరస్. వాటి ద్వారానే హ్యూమన్ బాడీలో ఉన్న సెల్ కి ఇవి అటాచ్ అయిపోతాయి. అటాచ్ అయిపోయి ఇన్ఫెక్ట్ చేస్తాయి హ్యూమన్ సెల్ ని. అంటే ఇప్పుడు ఈ స్పైక్ ప్రోటీన్ తయారు చేయడానికి ఒక కోడ్ ఉంటుంది కదా, జెనెటిక్ కోడ్. స్పైక్ ప్రోటీన్ ఇలా చేస్తే స్పైక్ ప్రోటీన్ తయారవుతుందని. అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను? ఆల్దో యు ఆర్ నాట్ ఫ్రమ్ బయాలజీ బ్యాక్గ్రౌండ్, నేను బయాలజీ బ్యాక్గ్రౌండ్ కాదు, నేను చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. ఇది కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ అంతే. అందరికి ఫాలో అవ్వగలుగుతున్నారా? చూడండి, ఈ స్పైక్ ప్రోటీన్ అనేది డేంజరస్ అని చెప్పాను కదా. స్పైక్ ప్రోటీన్ తయారీకి ఏ కోడ్ అయితే ఉంటుందో ఆ కోడ్ ఆర్ఎన్ఏ అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ అన్నాం కదా, ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఈ ఎంఆర్ఎన్ఏ అనేది హ్యూమన్ బాడీలోకి ప్రవేశపెడతారు. ఇది హ్యూమన్ బాడీలోకి ప్రవేశపెట్టినప్పుడు ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ ఎ జెనెటిక్ కోడ్. ఆ కోడ్ హ్యూమన్ బాడీలో ఉన్న సెల్స్ చూస్తాయి. మన బాడీలో ఉన్న కణాలు ఆ కోడ్ ని చూస్తాయి. కోడ్ ని చూసి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? COVID-19 యొక్క స్పైక్ ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అర్థమవుతుందా? మన బాడీలో ఈ స్పైక్ ప్రోటీన్ ప్రొడ్యూస్ అయిపోతుంది. యాక్చువల్ గా మీరు కరోనా వైరస్ ని బాడీలో ప్రవేశపెట్టట్లేదు. ఇందాక లైవ్ వ్యాక్సిన్ ఏం చెప్పాను, కరోనా వైరస్ ఇన్ఎఫెక్టివ్ గా, అదే అంత ఇన్యాక్టివ్ గా ఉన్న కరోనా వైరస్ ని బాడీలో ప్రవేశపెట్టడం, అది జనరల్ గా లైవ్ వ్యాక్సిన్స్. ఇక్కడ ఏం చేస్తున్నారు, నువ్వు వైరస్ ని ప్రవేశపెట్టట్లేదు. ఆ వైరస్ లో ఏదైతే మనకి డేంజరస్, ఏది డేంజరస్ మనకి, ఈ స్పైక్ ప్రోటీన్ డేంజరస్. ఆ స్పైక్ ప్రోటీన్ ని చంపేస్తే కరోనా వైరస్ ఇన్ఎఫెక్టివ్, పనిచేయదు. ఇంకా ఆ స్పైక్ ప్రోటీన్ తీస్తాం అనుకో, మిగిలిన ప్రోటీన్స్ ఉన్నది పనిచేయదు. దానివల్ల మనకి ఎటువంటి నష్టం లేదు. మనకి ఆ సినిమా చూడండి, ఏదంటే తోటరాముడు ప్రాణం ఎక్కడ ఉంది, అక్కడెక్కడో చిలకలో ఉందంట.
ఏడు సముద్రాల అవతల మర్రి చెట్టు త్వరలో ఉన్న చిలకలో ప్రాణం ఉంది అంటారు చూడండి, అలాగనమాట. దీనికి ఎక్కడుంది, దాన్ని నొక్కేస్తే దాని పని అయిపోతుంది. సో దాన్ని ఐడెంటిఫై చేసి, అది కూడా బాడీలో ప్రవేశపెట్టలేదు, దాని కోడ్ ని ఐడెంటిఫై చేసి ఆ కోడ్ ని బాడీలో ప్రవేశపెడుతున్నారు. మన బాడీలోనే కరోనా వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్ స్ట్రక్చర్ కోడ్ లోపలికి వెళ్తుంది. ఆ కోడ్ చూసి మన హ్యూమన్ సెల్సే వీటిని ప్రొడ్యూస్ చేస్తాయి. వీటిని చూసి మళ్ళీ మన బాడీలో ఉన్న యాంటీ వైట్ బ్లడ్ సెల్స్ రియాక్ట్ అయిపోతాయి. అమ్మో కరోనా వైరస్ బాడీలోకి వచ్చింది, ఒక శత్రు కణం మన బాడీలోకి వచ్చేసింది అని చెప్పి మన వైట్ బ్లడ్ సెల్స్ రియాక్ట్ అయిపోయి ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చేసింది, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోతాయి. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ బిహైండ్ mRNA టెక్నాలజీ. అర్థమైందా కాలదా? అందరూ గుడ్. ఇది కథ అనమాట. మన బాడీయే చేస్తుంది, మన బాడీయే వైరస్ బ్లూ ప్రింట్ తీసుకొని వైరస్ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని చూసి మళ్ళీ మన బాడీలోని వైట్ బ్లడ్ సెల్స్ రియాక్ట్ అయిపోయి వీటిని తయారు చేస్తాయి, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది mRNA టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ ఏం చేస్తుంది, విచ్ ఎస్చ్యూస్ ద యూజ్ ఆఫ్ ఎన్ ఇన్ఫెక్షియస్ పార్టికల్. యాక్చువల్ ఇన్ఫెక్షియస్ పార్టికల్ ని ఇది అవాయిడ్ చేస్తుంది, అంటే అది వాడదు. జనరల్ గా ఇన్ఫెక్షియస్ పార్టికల్ వాడతారు, కానీ ఈ టెక్నాలజీ వాడదు. ఎస్చ్యూ అంటే స్టే అవే ఫ్రమ్, అబ్స్టైన్ ఫ్రమ్, డెలిబరేట్లీ అవాయిడ్ అని అర్థం. such as a portion of the virus. జనరల్ గా ఇన్ఫెక్షియస్ పార్టికల్ such as a portion of the virus, దీన్ని జనరల్ గా వాడతారు, కానీ ఇది వాడదు. ఇది ఏం చేస్తుంది, అండ్ యూజెస్ ఏ పీస్ ఆఫ్ RNA. చెప్పాను, ఏ పీస్ ఆఫ్ RNA దట్ ఈస్ దెన్ మేడ్ ఇంటూ ఎన్ యాంటీజెన్ బై ద బాడీస్ ఓన్ మెషినరీ. మన బాడీలో ఉన్న ఓన్ మెషినరీ, మన బాడీలో ఉన్న సెల్స్, మన బాడీలో ఉన్న కణాల వ్యవస్థను ఉపయోగించుకొని యాంటీజెన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీజెన్ అంటే అర్థం ఏంటి, బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ చేసేది ఏదైనా యాంటీజెన్. ఇక్కడ ఏంటి, స్పైక్ ప్రోటీన్. అర్థమైందా? మైక్రో ఆర్గానిజం. ఇప్పుడు యాంటీజెన్ కి దీనికి డిఫరెంట్. ఇప్పుడు యాంటీజెన్ అంటే అర్థం ఏంటి, మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్, ఒక శత్రువు వచ్చేసాడు అని ఫీల్ అయ్యి వైట్ బ్లడ్ సెల్స్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేలాగా చేసే ఏదైనా యాంటీజెనే. ఒక వైరస్ వచ్చింది బాడీలోకి, దాన్ని చూసి మన బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, వైరస్ మనకి యాంటీజెన్. వైరస్ లాంటిది వచ్చింది, అది యాక్చువల్ వైరస్ కాదు, ఇన్యాక్టివ్ వైరస్ వచ్చింది, అది మనల్ని ఏమీ చేయదు. అయినా సరే దాన్ని చూసి మన బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి, వైట్ బ్లడ్ సెల్స్, ఈవెన్ దెన్ ఇట్ ఇస్ అన్ యాంటీజెన్. ఇప్పుడు ఏం జరుగుతుంది, వైరస్ రాలేదు, ఇన్యాక్టివ్ వైరస్ కూడా రాలేదు, వైరస్ ప్రోటీన్ యొక్క కోడ్ వచ్చింది బాడీలోకి. ఆ కోడ్ చూసి ఇదేదో నాకు ఇన్స్ట్రక్షన్ వచ్చిందని చెప్పి మన బాడీలో ఉన్న సెల్సే వైరస్ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేసేసాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, సార్ అది బలం అయిపోతే మనకి ప్రాబ్లం కదా అనిపిస్తుంది. ఇవి ఇండిపెండెంట్ ప్రోటీన్స్, విడివిడిగా ఉంటాయి. ఆ రెండు ఒకదాంతో ఒకటి కలవు, కలిసి వైరస్ గా మారవు. సో కాబట్టి రిస్క్ లేదు. ఈ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, వీటిని చూసి మన బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ ప్రొడ్యూస్ చేసింది. సో ఇది యాంటీజెన్. ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ చేసేది ఏదైనా యాంటీజెనే, అలా అర్థం చేసుకోవాలి. విచ్ ఈస్ దెన్ మేడ్ ఇంటూ ఎన్ యాంటీజెన్ బై బాడీస్ ఓన్ మెషినరీ. ఇది మనకి కీవర్డ్. దిస్ రెడ్యూసెస్ ది ఆడ్స్ ఆఫ్ అన్టువర్డ్ రియాక్షన్స్. దీనివల్ల ఏంటి మనకి అడ్వాంటేజ్, నెగిటివ్ రియాక్షన్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఓకే, డేంజరస్ రియాక్షన్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందువల్ల, అసలు వైరస్ బాడీలోకి వెళ్ళట్లేదు కదా, ఇన్యాక్టివ్ వైరస్ లేదు, ఒరిజినల్ వైరస్ లేదు, అసలు వైరస్ వెళ్ళట్లేదు బాడీలో. అందువల్ల మనకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. సో దిస్ ఈస్ సేఫ్ ఫర్ కంపేర్ టు లైవ్ వ్యాక్సిన్. అర్థమైందా? అన్ఎక్స్పెక్టెడ్ రియాక్షన్స్ రాకుండా కాపాడు. It also does not need to be cultured in chicken eggs or other mammalian cells, allowing it to be made faster and more inexpensively. మామూలుగా ఈ లైవ్ వ్యాక్సిన్స్ అనేవి ఇలాగేదో వేరే సెల్స్ లో వాటిని కల్చర్ చేయాలి. కల్చర్ చేయడం అంటే తెలుసు కదా, దాన్ని పెరిగేలాగా చేయడానికి కల్చరింగ్ అంటాం. అయితే ఇన్క్యుబేట్ లాగా ఒక రకంగా అవి పెరిగేలాగా కల్చరింగ్ అంటారు, బ్యాక్టీరియా కల్చర్స్ అంటారు. ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది అనుకోండి, 4-5 రోజులు అయినా సరే మీకు జ్వరం తగ్గట్లేదు, అప్పుడు ఏం చేస్తారు, మీ బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ చేసి చెక్ చేస్తారు. ఏం చెక్ చేస్తారు, అది బ్యాక్టీరియా ద్వారా వచ్చిందా, వైరస్ ద్వారా వచ్చిందా చెక్ చేస్తారు. చెక్ చేసి మీకు అప్పుడు అర్థమవుతుంది. మీకు చెప్తాను ఆగండి గైస్, ఒకసారి చూడండి. ఇప్పుడు కల్చరింగ్ అంటే అర్థం ఏంటంటే, మన చిన్నపిల్లలకి జ్వరం వస్తుంది చూడండి, మీకు ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. జ్వరం వచ్చినప్పుడు 3-4 రోజులు అయిన తర్వాత కూడా మనకి అది మలేరియానా, బ్యాక్టీరియానా, వైరస్ తెలియనప్పుడు ఏం చేస్తారంటే,
బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు. బ్లడ్ శాంపుల్ తీసుకొని మనకి బ్యాక్టీరియానో తెలియదు, వైరస్ తెలియదు, ఇదో తెలియదు. లెట్స్ సే బ్యాక్టీరియా ద్వారా వచ్చింది అని మనకు అనుమానం ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, బ్యాక్టీరియా పెరగడానికి అనువైన వాతావరణంలో ఆ బ్లడ్ శాంపుల్ ఉంచుతారు. అర్థమైందా? బ్యాక్టీరియా పెరగడానికి అనువైన వాతావరణంలో బ్లడ్ శాంపుల్ ఉంచుతారు. ఉంచినప్పుడు అబ్జర్వ్ చేస్తారు దాన్ని 1 or 2 days. అబ్జర్వ్ చేసినప్పుడు బ్యాక్టీరియా పెరగడానికి అనువైన వాతావరణం కదా, నిజంగా అందులో బ్యాక్టీరియా ఉందనుకోండి, అది ఏమవుతుంది, గ్రో అవుతుంది. బ్యాక్టీరియా అందులో గ్రో అవుతుంది. బ్యాక్టీరియా ఉంటే గ్రో అవుతుంది, బ్యాక్టీరియా లేకపోతే గ్రో అవ్వదు కదా. గ్రో అయ్యింది అనుకోండి, బ్యాక్టీరియా ఉంది, సో బ్యాక్టీరియా వల్ల వచ్చిన జ్వరం అని తెలుస్తుంది. వైరస్ అనుకుంటే వైరస్ పెరగడానికి అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఆ వాతావరణంలో ఈ శాంపుల్ ఉంచుతారు. అందులో వైరస్ పెరిగింది అనుకోండి, సో వైరస్ వల్ల వచ్చిన జ్వరం అని చెప్పి కన్ఫర్మ్ చేస్తారు. అది కల్చర్ అంటే మీనింగ్. అర్థమైందా? అలా కల్చర్ చేయాల్సిన అవసరం లేదంట దీనికి. అండ్ ఇంకా ఇన్ఎక్స్పెన్సివ్ గా పెద్ద ఖర్చు లేకుండా వీటిని తయారు చేయొచ్చు. దో ఇట్ ఈస్ ఎట్ ద ఫ్రంటియర్ ఆఫ్ నోవెల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ మెథడ్స్, దేర్ ఆర్ స్టిల్ నో కమర్షియల్లీ అవైలబుల్ mRNA బేస్డ్ వ్యాక్సిన్స్. ఫ్రాంటియర్ అంటే ఎక్స్ట్రీమ్ ఎడ్జ్ అని అర్థం. ఫ్రాంటియర్ అంటే అర్థం ఏంటి, ఎక్స్ట్రీమ్ ఎడ్జ్. ఈ నోవెల్ కరోనా వైరస్ ప్రొడక్షన్ మెథడ్స్ లో మామూలుగా మనకేంటి నార్మల్ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి లైవ్ వ్యాక్సిన్ మెథడ్స్ కానీ వేరేవి కానీ ఉంటాయి. అందులో ఈ mRNA అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సంబంధించిన మెథడ్ ఎలా చెప్పుకోవచ్చు. ఫ్రాంటియర్ అంటే ఎక్స్ట్రీమ్ ఎడ్జ్ లో ఉన్న అన్ని మెథడ్స్ ని మీరు ఒక ఆర్డర్ లో పెట్టుకుంటే మోస్ట్ ఎక్స్ట్రీమ్ ఎడ్జ్ లో ఉన్న మెథడ్ చివరిగా వచ్చేది అనే సెన్స్ లో మీరు చెప్పొచ్చు. కానీ స్టిల్ నో కమర్షియల్లీ అవైలబుల్, ఇప్పటి వరకు ఏవీ లేవు mRNA బేస్డ్ వ్యాక్సిన్స్, దేనికి లేవు ఈ రోజు వరకు. దే ఆల్సో రిపోర్టెడ్లీ నీడ్ టు బి రెఫ్రిజిరేటెడ్ టు నియర్లీ -70 degrees సెంటిగ్రేడ్. -70 degrees సెంటిగ్రేడ్ కి రెఫ్రిజిరేట్ చేయాలంటే వాటిని అంత తక్కువ టెంపరేచర్ లో మెయింటైన్ చేయాలి. అండ్ ఇండియా విత్ ఇట్స్ లిమిటెడ్ కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండియాలో కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లిమిటెడ్, ఇంత తక్కువ టెంపరేచర్ లో మెయింటైన్ చేసే ఫెసిలిటీస్ ఇండియాలో లేవు. లాక్స్ ఎఫిషియంట్ వ్యాక్సిన్ స్టోరేజ్ కెపాసిటీ, వ్యాక్సిన్ స్టోర్ చేసే కెపాసిటీ ఇండియాకి లేదు. హౌఎవర్, అయినప్పటికీ irrespective of whether and when the Pfizer vaccine is available, there is reason for optimism. అది ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది అనే విషయంలో మనకి తెలియనప్పటికీ కూడా there is reason for optimism. ఆనందపడడానికి సరైన కారణాలు ఉన్నాయి. సో మనం ఆనందపడవచ్చు, పాజిటివ్ గా ఉండవచ్చు, ఆశావహంగా ఉండవచ్చు. ఎందుకు? ఫర్ వన్, ఇట్ షోస్ దట్ సైంటిస్ట్ బేసిక్ స్ట్రాటజీ. ఇది ఏం చూపిస్తుంది? సైంటిస్టుల యొక్క బేసిక్ స్ట్రాటజీ. ఏంటా స్ట్రాటజీ? ఇక్కడ వచ్చింది 2 డాష్ల మధ్యలో. ఏంటా స్ట్రాటజీ? ఆఫ్ డెవలపింగ్ ఎ వ్యాక్సిన్ టు టార్గెట్ ద స్పైక్ ప్రోటీన్ ఆఫ్ ద వైరస్. ఇందాక నుంచి మీకు చెప్తున్నా స్పైక్ ప్రోటీన్ ని టార్గెట్ చేసే ప్రాసెస్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఈజ్ కరెక్ట్. సైంటిస్టులు అలా అనుకున్నారు, ఈ స్పైక్ ప్రోటీన్ ని టార్గెట్ చేస్తే కరోనా వైరస్ ని మనం లేపేయచ్చు అని అనుకున్నారు. అది కరెక్ట్ అని చెప్పి తెలిసింది. అట్లీస్ట్ కొంతమంది మీద పనిచేసింది కదా. And given that this is an approach most vaccine developers are following, the chances of several encouraging results are high. Most vaccine developers అందరూ ఇదే అప్రోచ్ ఫాలో అవుతున్నారు. దేన్ని? స్పైక్ ప్రోటీన్ ని టార్గెట్ చేసేలాగా వాళ్ళ వ్యాక్సిన్స్ తయారు చేస్తారు. కొందరు లైవ్ వ్యాక్సిన్ తయారు చేయొచ్చు, కొందరు కిల్డ్ వ్యాక్సిన్ తయారు చేయొచ్చు, లేకపోతే కొందరు mRNA వాడొచ్చు. డిఫరెంట్ టెక్నిక్స్ డిఫరెంట్ కంపెనీస్ వాడొచ్చు. బట్ అల్టిమేట్ గా వాళ్ళ బేసిక్ స్ట్రాటజీ ఏంటి? టు టార్గెట్ ది స్పైక్ ప్రోటీన్ ఆఫ్ ది COVID-19. Given that another firm, Moderna, also employs an mRNA-based approach, it is likely that the new vaccine platform may prove to be a breakthrough approach in developing future vaccines. ఇంకొక కంపెనీ మోడర్నా కూడా ఇదే మెథడ్ ఎంప్లాయ్ చేస్తుంది. ఎంప్లాయ్ అంటే యూజ్ చేస్తుంది. ఓకే, వాళ్ళు అదే పద్ధతిని వాడుతున్నారు, అదే పద్ధతిని ఉపయోగించి వాళ్ళు కూడా చేస్తారు, ఫాలో అవుతున్నారు. It is likely that the new vaccine platform may prove to be a breakthrough approach in developing future vaccines. సో ఇంకందరూ కూడా ఇదే ఈ mRNA బేస్డ్ అప్రోచ్ వాడుకొని ఇంకా చాలా మంది ఫ్యూచర్ లో తయారు చేయొచ్చు. ఎందుకంటే ఒకటి సక్సెస్ అయ్యేసరికి మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, మిగిలిన వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇండియా మస్ట్ కీప్ ఎ క్లోజ్ వాచ్ ఆన్ సచ్ ప్లాట్ఫామ్ టెక్నాలజీ అండ్ డెవలప్ ఎక్స్పర్టీస్. అలాంటి దానిపైన ఇండియా దృష్టి పెట్టాలి, వాచ్ చేయాలి, అండ్ మనం ఎక్స్పర్టీస్ అనేది బిల్డ్ చేసుకోవాలి, దానిపైన స్కిల్ ని బిల్డ్ చేసుకోవాలి. ఇట్ మస్ట్ ఆల్సో నాట్ లూజ్ అన్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ ఇట్స్ కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ which currently is developed only for rudimentary vaccines. Rudimentary అంటే కంప్లీట్ గా డెవలప్ కానివి, ఎర్లీ స్టేజ్ లో ఉన్నవి, బేసిక్ లెవెల్లో ఉన్న వాటిని rudimentary అంటారు.
ఇలాంటి అడ్వాన్స్డ్ హై టెక్నాలజీ బేస్డ్ వ్యాక్సిన్ కి -70 degrees Celsius మెయింటైన్ చేయాలి. అలాంటి దానికి మన దగ్గర కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఉన్నదంతా కూడా ఇలాంటి బేసిక్ లెవెల్ వ్యాక్సిన్స్ ని స్టోర్ చేయడానికి పనికొస్తాయి. ఇలాంటి వాటిని స్టోర్ చేయడానికి ఇండియాలో ప్రెసెంట్ కోల్డ్ చైన్ టెక్నాలజీ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. అది బిల్డ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి అని అర్థం. అది బిల్డ్ చేసుకునే ఆపర్చునిటీని వదులుకోకూడదు. దట్స్ ఇట్.